అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తినట్టు పొంగెత్తామే సత్యమ్మకి. అయ్యా ఓ బంగారం, నువ్వు మాయలోడివి బంగారం. ఎంత కోపంలో ఉన్నా మనసు ఐసు ముక్క చేసేస్తా. అవును, నువ్వు ఎలా పోయావే? నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ జాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాగి చచ్చాను. వాసి వాడి తస్సదియా నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానస దర్శినికి వెళ్లి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామి? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 పద. అచ్చు అలానే ఉన్నాడే, మక్కికి మక్కి దిపాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, వీడేంటి ఇంత అయిపోయాడు? ఇక్కడ నిమిషాలు అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనవే బాబు. ఎరా బంగారాజు, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ బందే. అద్దరింద్రా, పద. 2 డీలు కొట్టేసారు, మన 5,000 మనకు వచ్చేసారు. చూసుకోవే. ఏది చూడండి. ఏమైంది? ఏం కాలేదు కదా? బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తినా? ఎలా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో, అలా అనకూడదండి. ఎందుకో? అమ్మాయిల్ని పడేసే అంత మొగాడు ఇప్పటివరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారు అనకూడదు, ఇష్టపడతారు అనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. సరే, ఒక బెట్ వేసుకుందాం. నేను ఉట్టి లాగుతాను, నువ్వు కొట్టు. కొడితే నేను పడడం కాదు, ఇష్టపడతాను. సరే పద, ట్రై చేద్దాం. అమ్మాయిలోనే మాయంద్రా, మనం ఏం చేయలేం. పదండి, అప్పుడు ఏర్పాట్లు చూద్దాం. ఏంటి ఆగిపోయావు? కొట్టలేవా? నేను కొట్టడం కాదు, ఆ అమ్మాయితో కొట్టిస్తా. నేనా? చూద్దాం. వాసివాడి తస్సదియా మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు. డియర్ పేరెంట్స్, ఈ రోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారాజు. వాడు వేసవికాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబెడ సత్తుకుని వస్తారంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం. మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి. పెళ్లిళ్ళ కాడు గాని, పేరెంటల కాడు గాని, గుడిగాడు గాని, బడిగాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదు కానీ బంగారు రాజాల బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి.
చూడనురా ఊరంతా తిరిగేసి వచ్చారు బాబు గారు. ఆహా నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారాజు, నువ్వు చేసే పనులకి నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా? అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారాజు. నేను చేస్తాను బంగారాజు అయ్యో, పెళ్లి. వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే ఇది పోనీ నువ్వు చెప్పు. అది కాదురా. కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వదిలే, ముందర భోజనం చేద్దాం కానీ బాబు. అమ్మాయి లత మీ వాటా అయిపోయింది. ఆ. ఈ వారం మా వాటాలో బంగారాజు నువ్వు రా నాన్న. వెళ్ళు. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కంద బచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నెసరీ ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకటెక్కలైపోయేలా పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళలో మనవడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే. ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపసకును పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అచ్చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐస్ ఎట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు. ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్దే? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, ఆ, వాడి కూతురు నాగలక్ష్మి. ఆహా. ఊరికి 25 మా తాత, 25 మా నాన్న, 25 నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని ఏంటి ఎందుకు ఈ హడావుడి? నేను సర్పంచ్ అవుతానన్నా. ఏంటిదంతా? నువ్వు సర్పంచ్ అంటమ్మా. ఏమో తాత, ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట. వీళ్ళు అంటున్నారు మరి. అబ్బబ్బే, ఎన్ని అబద్ధాలు నమ్మకమ్మా. ఏంటి ఇలా పాడు చేస్తున్నారు మీరు? నాగలక్ష్మి నిజంగా తెలివైంది అంకుల్. నాకు తెలియదు మరి. ఊరుకోనన్నా. ఏంటే నాగలక్ష్మి? వీడెంట్రీ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్. ఏంట్రా బంగారాజు? నీకంటే తింగరిది తెలివి తక్కువ, మందబుద్ధి దద్దమ్మ లేదంట ఊర్లో. ఏంటి మా కరెక్టే కదా? చెప్పు నాన్న. ఆడు చెప్పేదేదో నిజం అనిపిస్తుంది, కొంచెం ఆలోచించం. అసలు నువ్వే పెద్ద హాఫ్ బ్రెయిన్ బ్యాచ్. నువ్వు సర్పంచ్ ఏంటి? భీమవరంలో బీటెక్ చదివాను రా, మాకు బోల్డ్ అంత ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజింగ్ అవి వద్దమ్మా, ఊర్లో బాగోదే. చిచి, అది కాదు రే, ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం, అది కూడా తెలియదు. లోకల్ జ్ఞానం. హలో చెప్పరా. అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవ పడుతున్నారు. అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్కి రారా. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా? వస్తున్నా, వెళ్ళొస్తాను పంతులు గారు. నమస్తే. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా, పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా, డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా. అది అబ్బా గేదెల్ని కూడా గూగుల్లో మ్యాప్. ఏంట్రా మీ గొడవ? అసలు అది సర్పంచ్ ఏంట్రా? నేను ఒప్పుకోను. నేనే నిలబెడతారా? రే, అది లేడీస్ రిజర్వేషన్ రా, పోటీ చేసే. అలా అనకు, వేరే ఎవరినన్నా తీసుకొచ్చి పెడతాడు. అది కూడా కరెక్టే. ఇంటి ఫక్ నాన్న. ఫ్లోలో బావా, ఏంట్రా? ఏంటో బాబా, చెప్పు నా మాట విను. మన ఊర్లో ఎప్పుడూ ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి, గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి. అవసరమా? మన నాగలక్ష్మి కదా. నీకు గానీ నాకు గానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం. సరిపోయింది. నా మాట విను. అది చెప్పింది బాగుందిరా బంగారాజు. మనం ఊరి కోసం ఒప్పుకోరా? సర్లే.
ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులుకుపోతే పుచ్చ పగిలిపోతుంది, జాగ్రత్త. పదండి. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు, కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్లి అంటే పద పద పద. అది కాదు బంగారం. పద మాట్లాడుకుందాం. అయిపోతులేరా సార్ ఇసుకలో దొరికాయండి.